కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకెవేస్తుందా? మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో పచ్చని నల్లమల కొండల నడుమ ఓ అద్భుతమైన రహస్యమైన శైవక్షేత్రముంది. అదే యాగంటి. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా అంతుచిక్కని ఓ మిస్టరీకి నిలువుటద్దం. ఇక్కడి గర్భగుడి ముందున్న బసవన్న విగ్రహం జీవం లేని ఒక రాయి. బ్రతికున్న జీవిలా పెరుగుతోందంటే మీరు నమ్ముతారా? ఇది కేవలం గుడ్డి నమ్మకమా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? అసలు ఈ పెరుగుదల దేనికి సంకేతం? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో ఒక సంచలన విషయం చెప్పారు. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకెవేస్తుంది అని. విచిత్రమేమిటంటే, ఈ బసవన్న విగ్రహం నిజంగానే పెరుగుతోందని స్వయంగా భారత పురావస్తు శాఖ ASI వాళ్లే నిర్ధారించారు. అలాంటప్పుడు బ్రహ్మంగారు చెప్పిన ప్రవచనం నిజం కావడానికి ఇది మొదటి అడుగు కావచ్చు కదా. కలియుగాంతం దగ్గర పడుతోందనడానికి ఇదొక హెచ్చరిక. పదండి, ఈ అద్భుతం వెనుక దాగి ఉన్న నిజానిజాలేంటో చూద్దాం. యాగంటికి ఉన్న ప్రత్యేకత కేవలం ఈ బసవన్న మాత్రమే కాదు. ఈ నేలకు గొప్ప చరిత్ర, పురాణ నేపథ్యమున్నాయి. ఈ ఆలయానికి ప్రాచీనమైన మూలాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులైన హరిహర బుక్కరాయల కాలంలో ఇది ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. మామూలుగా శివాలయాల్లో గర్భగుడిలో లింగం ఉంటుంది, కాని ఇక్కడ శివపార్వతులు ఒకే శిలపై అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైన విషయం. ఇక్కడి మరో అంతుచిక్కని రహస్యమేంటంటే, ఈ ఆలయ ప్రాంగణంలో కాకులు అస్సలు కనిపించవు. స్థల పురాణం ప్రకారం పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఆయన తపస్సును పదే పదే భగ్నం చేశాడట. దీంతో కోపంతో అగస్త్యుడు ఈ క్షేత్రంలోకి ఏ కాకి ప్రవేశించినా బూడిదైపోతుందని శపించారని చెబుతారు. కాకి శనికి వాహనం కాబట్టి ఇక్కడ శని ప్రభావం కూడా ఉండదని భక్తులు బలంగా నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అగస్త్య పుష్కరిణి మరో అద్భుతం. ఈ కోనేరులోకి నంది నోటి నుండి నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుండిందో, ఏ కాలంలోనూ దాని మట్టం ఎందుకు మారదో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. యాగంటిలో సహజంగా ఏర్పడిన 3 గుహలు కూడా ఉన్నాయి. అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ మరియు వీరబ్రహ్మంగారి గుహ. అగస్త్యుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోగా దాని కాలిబొటన వేలు విరిగిపోవడంతో ఆ విగ్రహాన్ని గుహలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇన్ని అద్భుతాల మధ్య అందరి దృష్టిని ఆకర్షించేది, మనల్ని ఆలోచనలో పడేసేది గర్భగుడి ముందున్న బసవన్న. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకూ పెరిగి కలియుగాంతంలో లేచి రంకెవేస్తుంది అని స్పష్టంగా రాశారు. ఇది కేవలం మాట కాదు, తరతరాలుగా భక్తులు, పూజారులు ఈ మార్పును కళ్ళారా చూస్తున్నారు. 100 ఏళ్ల క్రితం ఈ బసవన్న విగ్రహం చుట్టూ భక్తులు తేలికగా ప్రదక్షిణలు చేసేంత ఖాళీ ఉండేదని పెద్దలు చెబుతారు. కాని ఇప్పుడు విగ్రహం పెరిగి పెరిగి మండపంలోని స్తంభాలను దాదాపు తాకేంత దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి అంగుళం కూడా జాగాలేదు. నిజానికి విగ్రహం పెరుగుదల వల్లే అక్కడ ఒక స్తంభాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ పెరుగుదల భక్తుల విశ్వాసానికి, కాలజ్ఞానంపై వారి నమ్మకానికి మరింత బలాన్నిచ్చింది. బసవన్నలో జీవకళ ఉట్టిపడుతోందని, యుగాంతం సమీపించే కొద్దీ ఈ మార్పులు మరింత స్పష్టమవుతాయని వారు నమ్ముతున్నారు. రంగంలోకి దిగిన సైన్స్, పురావస్తు శాఖ పరిశోధన. ఒకవైపు భక్తి, నమ్మకం, మరోవైపు హేతువు, సైన్స్. ఈ పెరుగుతున్న బసవన్న రహస్యం శాస్త్రవేత్తలను ఆకర్షించింది. భారత పురావస్తు శాఖ ASI అధికారులు ఈ విషయంపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి చివరికి ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టారు. అదేంటంటే, యాగంటి బసవన్న విగ్రహం నిజంగానే పెరుగుతోంది. వారి నివేదిక ప్రకారం ఈ విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు సుమారు 1 అంగుళం చొప్పున పెరుగుతోందట. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా దీని వెనుక ఒక శాస్త్రీయ కారణముందని వాళ్లు వివరించారు. ఈ విగ్రహాన్ని చెక్కిన రాయి ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంది. దానిలో ఖనిజాలు సహజంగానే విస్తరించే గుణం ఉందట. అంటే ఆ రాతిలో ఉన్న సిలికా,
ఐరన్ లాంటి ఖనిజాలు గాలిలోని తేమతో కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి రాయి నెమ్మదిగా ఉబ్బుతుంది. దానివల్ల దాని పరిమాణం పెరుగుతుంది. దీన్నే సైన్స్ పరిభాషలో వెదరింగ్ అంటారు. ప్రపంచంలో ఇలా పెరిగే రాళ్లు రొమేనియా లాంటి దేశాల్లోనూ ఉన్నాయి. కాబట్టి బసవన్న విగ్రహం పెరగడం అనేది ఒక సైంటిఫిక్ నిజం. ఈ మిస్టరీలో ఇప్పటిదాకా మనం పురాణాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు, సైన్స్ చెప్పిన కారణాలు చూశాం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోకండి. భవిష్యవాణి ఎదురుగా శాస్త్రం అంతిమ విజయం ఎవరిది? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సైన్స్ ఈ విగ్రహం ఎందుకు పెరుగుతుందో చెప్పింది. కానీ బ్రహ్మంగారు చెప్పిన రెండో మాట సంగతేంటి? బసవన్న లేచి రంకె వేస్తుంది అనేది ఎలా సాధ్యం? భక్తుల వాదన ప్రకారం ఈ శాస్త్రీయ ప్రక్రియ కూడా ఆ భగవంతుడి లీలలో ఒక భాగమే కావచ్చు. ఆ దైవిక ప్రవచనం నెరవేరడానికి దేవుడే ఈ రసాయనిక చర్యను ఒక సాధనంగా వాడుతున్నాడేమో. పెరుగుదల అనేది ఆ ప్రవచనం నెరవేరడానికి మొదటి అడుగు మాత్రమేనని, కలియుగం చివరి దశకు చేరుకున్నప్పుడు బసవన్న నిజంగానే ప్రాణం పోసుకుని గర్జిస్తుందని వారు నమ్ముతారు. అయితే ఆలయంలోని దూలం విరగడం లాంటి వాటికి సమీపంలో జరిగే మైనింగ్ పేలుళ్లు కూడా కారణం కావచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హేతువాదులు ఇది కేవలం ఒక భౌగోళిక అద్భుతం మాత్రమేనని, దానికి మతపరమైన అర్థాలు ఆపాదించడం సరికాదని అంటారు. పెరుగుదల నిజమే అయినా రంకె వేయడం అనేది కేవలం ఒక ప్రతీక అని వారు భావిస్తారు. ఈ రెండు వాదనలలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది కాలమే చెప్పాలి. యాగంటి బసవన్న మిస్టరీ నమ్మకానికి సైన్స్కు మధ్య ఉన్న అంతరాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. సైన్స్ ఎలా పెరుగుతుందో చెప్పగలిగింది, కానీ ఎందుకు పెరుగుతుందో, ఆ తర్వాత ఏమవుతుందో చెప్పలేకపోతోంది. ఆ సమాధానం బహుశా బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే దాగి ఉందేమో.